కేస్తామని బెదిరిస్తున్నారండి. వైసీపీ గూండాలకు చెప్తా ఉన్నా, జగన్ ఆధ్వర్యంలో నడిచే వైసీపీ గూండాలకి, ఉంగుటూరులో ఉన్న వైసీపీ గూండాలకి, రాష్ట్రం మొత్తం మీద ఉన్న వైసీపీ గూండాలకి ఇలాంటి తాటాకు బెదిరింపులకి మేము లొంగం. మీకు అర్థం కానిది ఏంటంటే, ఏ స్వార్థం లేకుండా ఉండే జన సైనికులు ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. మా వీర మహిళలు చెంగు మడిచి చెయ్య తీశారంటే వజ్రాయుధం కంటే ఎక్కువ దెబ్బ పడదు మీకు. అంటే మీరు ఏళ్ళు నరుకుతారా? అంటే మాకు ఓట్లేస్తే మీరు ఏళ్ళు తీసేస్తారా? మేమందరం చేతులు కట్టుకొని కూర్చున్నావా? మేమందరం మాకు దమ్ములు లేవా? అంటే మీరు కొడతా ఉంటే కొట్టు బాబు అని ఇటు కొట్టిన తర్వాత ఇటు కొట్టి చూపిస్తావా? మేము ఏమనుకుంటున్నారా? మీరందరూ అంత దిగొచ్చామనుకుంటున్నారా? ప్రభుత్వం రాకముందే ఒక్కొక్క వైసీపీ గుండాకి రోడ్ల మీద పరిగెత్తించాం, గుర్తుపెట్టుకోండి. రోడ్ల మీద పరిగెత్తించాం. వైజాగ్ లోనూ, మనకి ఆంధ్ర బోర్డర్ లోనూ, గుర్తుపెట్టుకోండి. నాకు అలాంటి భయాలే ఉండవు, మా జన సైనికులకు అలాంటి భయాలు ఉండవు, వీర మహిళలకు అలాంటి భయాలు ఉండవు. నేనైతే తెగించి కూర్చున్నా. మీరు ఇలాంటి తాటాకు చప్పుళ్ళు మానేయండి. మీకు ప్రజాస్వామ్యానికి గౌరవం ఇవ్వండి. మా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఓటేసుకుంటాం, అది మేము కాదంట్లా. కానీ ఇష్టంగా ఓటేస్తే మటుకు, మీరు బెదిరిస్తే మటుకు, ప్రభుత్వం వచ్చాక ఒక్కొక్కరికి నేను వ్యక్తిగతంగా చెప్తున్నా, తాట తీసి ఉంగుటూరు రోడ్ల మీద మోకాళ్ల మీద నడిపిస్తాను, జాగ్రత్త. ఏంటిది? అరటిపండు తొక్క, అరటిపండు తొక్క అది. అవును, మనకి వాళ్ళు అరటిపండు తినేసి మన ముఖమే తొక్క తీసిరేసారు. అరటిపండు తొక్క గవర్నమెంట్ కాకుండా తొక్కలో గవర్నమెంట్. ఆ ఫ్యాన్కి సౌండ్ ఎక్కువ, గాలి తక్కువ సౌండ్ ఆ ఫ్యాన్కి. ముఖ్యంగా మన ఉంగుటూరు నియోజకవర్గానికి సంబంధించి మట్టి కంకర లారీని 8,000కి అమ్ముకునే వాళ్ళు కాదు. ధర్మరాజు గారు లాంటి దమ్మున్న నాయకుడు మనకు కావాలి. మనకి తాగునీటి, రక్షిత నీటి కావాలి అంటే పుట్ట మహేష్ యాదవ్ గారు బలంగా నిలబడతారు. ఇంకోసారి వైసీపీ వస్తే ఏం జరుగుద్దంటే, మన నిడమర్రు భీమేశ్వర ఆలయంలో వాళ్ళు కూర్చొని ఆ చెరువులున్న భూముల్ని అవి కూడా తవ్వేసుకుని లీజులు కూడా కట్టట్లేదు. దేవుడి భూములు. మనకి చాణక్యుడు ఒకటే చెప్తాడు, నువ్వు ఏ డబ్బన్నా తీసుకో, కానీ దేవుడు మాన్యాల మీద టచ్ చేసేవా తరాలు ఎగిరిపోతాయి, మీకు గుర్తుపెట్టుకోండి. సరే, మీకు తరాలు ఎగిరిపోవాలంటే వైసీపీ నాయకులు రెచ్చిపోండి. మీకు పిచ్చి, భూమి పిచ్చి ఎక్కువైపోయింది. ఎక్కడ భూమి కనపడ్డాలు తీసేసుకుందామని చెప్తా ఉన్నారు. మీరెవ్వరైనా సరే భూమిలోకి దిగిపోవలసిన వాళ్ళే. మీరు భూమికి బాకీ ఉన్నవాళ్ళు, మీరందరూ మర్చిపోకండి ఆ విషయం. అలాగే కొల్లేరు ప్రాంతంలో ఈ చుట్టుపక్కల చేపల చెరువులు ఎక్కువగా ఉండే ప్రాంతం ఇది. ఇక్కడి నుంచి చేప, రొయ్య ఎగుమతి చేసే వ్యాపారులు ఎక్కువ. కొల్లేరు కాంటూరు సమస్య మూలంగా చేపల చెరువుల వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. వైఎస్ఆర్ గారి సమయంలో కొల్లేరు పరిరక్షణకి చేసిన ఆపరేషన్ కల్లూరులో చాలా చెరువులు ధ్వంసం చేశారు, బాంబులు పెట్టి పేల్చారు. కాంటూరు లెక్కలు పరిగణించకుండా జిరాయితీ భూముల్లో ఉన్న చెరువులు కూడా పోయాయని ఎప్పటి నుంచో ఉన్న సమస్య. వాటికి పరిహారం ఇస్తామని ఈ రోజు వరకు ప్రభుత్వం చెప్పింది, ఇప్పటిదాకా ఇవ్వలేదు. మనకి ధర్మరాజు గారు ఈ సమస్యకి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఈ బాధ్యత తీసుకుంటుంది. కొల్లూరు రీసర్వే, కాంటూరు లెక్కలు తేల్చాలి, ఇది డిమాండ్. కాంటూరు లెక్కలు తేలితే దాదాపు 10,000 ఎకరాలకి రైతులకు ప్రయోజనకారిగా ఉంటుంది. ఆ విషయం కూడా మేము శ్రద్ధ పెడతాం. కొల్లేరులో పారిశ్రామిక కాలుష్యం, ఆక్వా మనకి డ్రైనేజ్ వదిలేయడంతో చేపలు కూడా దెబ్బతింటా ఉన్నాయి. అలాగే సీజన్లో వచ్చే ఎక్కడో సైబీరియన్ కొంగలు కూడా రావడం మానేసినాయి. అందుకని ఏదైనా సరే శుద్ధి చేసిన తర్వాతే కొల్లేరులో వదులుతాం అన్న మాట. నేను వ్యక్తిగతంగా దీని మీద నేను పోరాటం చేస్తాను. మనకి పర్యావరణాన్ని